కు స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడు మండల సర్వసభ్య సమావేశం తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రతిపక్షం లేకపోయినా పాలకవర్గం సభ్యులే పలు సమస్యలపై అధికారులపై ధ్వజమెత్తారు. అధికారులు సమావేశాలకు రాకపోగా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కల్లూరు గ్రామ సర్పంచ్ దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో వీఆర్ఓలు, గ్రామ సర్వేర్లు అందుబాటులో ఉండటం లేదన్నారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ నరసింహారావు ఇకపై ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఈ మండలంలోని పాలకవర్గం సభ్యులు ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారని అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ గోపీనాథ్, ఎంపీపీ కొడవలూరు అనసూయమ్మ, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు వి వెంకటరమణయ్య, ఎంపీటీసీ సభ్యులు, పలు గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందుబాటులో అయిపోయారు. ఏదైనా అలాంటి సమస్యలు ఉంటే నేను ఫస్ట్ లోనే అందరూ తెలియజేశాను. వీఆర్ఓస్ ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా, ఏదైనా ఇష్యూలు ఉన్నా డైరెక్ట్గా నాతో మాట్లాడాలి. ఇది వరకు వీఆర్ఓస్ ఏంటంటే ఓన్లీ సర్టిఫికేట్స్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సాదా పైన ఇంకోటి ఏంటంటే సార్, ప్రీవియస్ గా కొత్త వాళ్ళకి రావడం, వాళ్ళకి కొంత అవగాహన లేకపోవడం, వాళ్ళు సచివాలయంలో ఈ వర్క్స్ మీద, ఇక్కడ ఎలక్షన్స్ మీద కొంచెం బిజీగా ఉన్న వాళ్ళు కూడా అందుబాటులో ఉండలేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్తాను వాళ్ళకి గట్టిగా. సచివాలయంలో ఖచ్చితంగా అందుబాటులో ఉంది. సమస్యలు ఏదైనా ఉంటే లిస్ట్ అవుట్ చేసుకొని వచ్చి క్లియర్ చేసుకొని చెప్తాను. మీతో కూడా కాంటాక్ట్ అవ్వమని చెప్తాను. క్లియర్ కొత్త వాళ్ళు అదే ప్రజలతో కూడా ప్రజలతో ఉండమని. సాదా పైన వల్ల అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది. అంటే అగ్రిమెంట్ అయిన వాళ్ళు ల్యాండ్లో ఉంటారు. కొంత ఏమవుతుందంటే ఇది మన పట్టాలు వేరే ఒకటి ఉంటుంది. అవి కొంత పాత్ర ఉన్న వాళ్ళ ఫాదర్ అని అంటే అవి కొంతమంది ఉండాలి. అవి ఒకరోజు యాక్సెప్ట్ చేయండి, అంటే కొంత ఆ డిస్ప్యూట్ లేకుండా ఉంటే యాక్సెప్ట్ చేయమని అడుగుతున్నాను. మీరు చెప్పినట్టుగానే నేను వీఆర్ నుంచి గ్రౌండ్ లెవెల్ కూడా ఎంక్వైరీ చేయండి. గ్రామస్తులతో కూడా మాట్లాడి చూసిన తర్వాతనే వెరిఫికేషన్ దాన్ని అంటే పెండింగ్ పెట్టకుండా ఈ విధంగా ఫిల్టర్ చేస్తాం. మీరు 100%లో 20% కేసులు అవ్వకపోతే గ్రామస్తులు స్టేట్మెంట్ ఇవ్వడం, పక్క రైతులు ఇదంతా నమ్మకం ఇస్తే మేము చేస్తాం. దాంట్లో మాత్రం ఏమాత్రం మేము అభ్యంతరం చేయలేదు. మూడవది వచ్చేసి మొన్న జరిగినటువంటి తుఫాన్లో ఆ తూర్పుపల్లిలో పోలేనటువంటి ప్రాంతాల్లో అజిత్ రెడ్డి గారు అయితేమి, మూలపడ కిషోర్ అయితేనేమి, నాగరాజు, రకరకాల సర్పంచులు మేమే రాలేకపోతున్నాం సార్. చెరువులు అక్కడ ప్రాబ్లం ఉందంటే ఆ చెరువులన్నింటినీ కూడా ప్రపోజల్ పెట్టాము. అవి కూడా శాంక్షన్ వచ్చాయి. కాకపోతే ఏజెన్సీ ఎలా ఫిక్స్ చేయాలనే దానికి క్లారిటీ లేదు. ఎస్టిమేట్ కూడా ప్రిపేర్ అయిపోయినాయి, రెడీగా ఉన్నాయి. అది రేపల్లుంటూ ఏజెన్సీ గురించి డిసైడ్ చేస్తారు మా పై అధికారులు. అవి ఎస్టిమేట్ వెళ్ళిన తర్వాత ఏజెన్సీ ప్రకారం ఎవరు ఆ వర్క్ చేయాలనేటువంటిది. సో మొత్తం మన వాకాడు మండలంలో 28 వర్కులు టెంపరీ రెస్టరేషన్ కింద, 45 వర్కులు పర్మనెంట్ రెస్టరేషన్ కింద ప్రపోజల్ పంపించాము. 28 వర్కులు కంట్రోల్ చేసి చెరువులు నీళ్లు పెట్టుకుని అన్నీ ఉన్నాయి. ఓకే ఓకే సార్, నోట్ చేసుకుంటాను. ఒకసారి నాకు ఏదైనా కంప్లైంట్ వాట్సాప్లో పెడుతూ ఉండేవాళ్ళు. సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు అని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆ విధంగా చేయడం మేము కూడా చూసాము. కాబట్టి మనందరం కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాల్సింది. ఆ తర్వాత ఎంఆర్ఓ సార్ గారు సెకండ్ లిస్ట్ పంపిస్తామని చెప్పారు. అది పంపించాలని ఖచ్చితంగా అడుగుతున్నాం సార్. ఎందుకంటే పేదలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మరి ముఖ్యమైన అంశం సార్. అది ఖచ్చితంగా మీరు చేయాలి తప్పకుండా సార్. అది కాకుండా మొన్న తుఫాన్ అప్పుడు అంటే ఇప్పుడు రోడ్ లెవెల్ ఎక్కువయ్యి హైట్ అయిపోయి అంతకు ముందున్న పాత ఉంటాయి కదా బిల్డింగ్స్, హౌసెస్ అంతా వాటర్ వచ్చి అది మట్టి దోలుకోవడానికి కూడా కొంచెం పర్మిషన్ ఇవ్వాలని అడుగుతున్నాం. వాటర్ సార్ వాటర్గా ఉన్నారు. ఎలాంటి వెసులుబాటు లేకుండా పోయింది. కనీసం బస్ సౌకర్యం కూడా లేకుండా పోతుంది. ఎందుకు పట్టించుకోలేకపోతున్నా ప్రజాప్రతినిధులుగా మేమెంత మాత్రం థర్డ్ పర్సన్ గా ఎవరో వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాలు ఉన్నాయని చెప్పినప్పుడు, పేపర్లు వేసినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారే కానీ ప్రజా
సంతోషం. మన ఈ నూతన సభ ఏర్పడిన తర్వాత మన గౌరవ ఎండిఓ గారు ఆయన పదవీ కాలం పూర్తయ్యేంత వరకు ఈ సభలో పనిచేస్తూ ఎంతో హుందాతనంతో ఈ సభను నడిపిన విధానం చాలా బాగుంది. ముందుగా మా ఎండిఓ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మొన్న జరిగిన తుఫాన్లో మిగిలిపోయిన గ్రామాలకి పరిహారం అందే విషయంలో కృషి చేసినటువంటి మా నాయకులకు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా మనకు తిరిగి మిగిలిపోయిన కార్డులకి పరిహారం రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇది మన నాయకుల యొక్క విజయం అని తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలో కనీవిని ఎదురు చూడనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో నిర్విధాంశం. ఎందుకంటే ఈ పేద రాష్ట్రంలో ఆయన ఎక్కే రోజుకి జీతాలు ఇచ్చేదానికి 100 కోట్లు బడ్జెట్ ఉన్న పరిస్థితి నుంచి ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో 2,50,000 కోట్లు పేద ప్రజలకు పంచిపెట్టాడంటే ఇది సామాన్యమైన విషయం కాదు. పెద్ద పెద్ద వేల కోట్ల బడ్జెట్ ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత బడ్జెట్ కేటాయించిన ప్రజలకు, పేద ప్రజలకు సంక్షేమానికి చిరునామా మన ముఖ్యమంత్రి. అలానే అభివృద్ధిని వదిలిపెట్టలేదు. ఇందాకనే మన పిఆర్ఏ గారు అయితే మీ ఎండిఓ గారు చెప్పారు, దాదాపు 30 కోట్లతో ఈ మండలంలో శాశ్వత